ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ వార ఫలితాల్లో 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఎలా ఉండబోతుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, మరియు ఏ దేవతారాధన చేసుకోవాలి. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ అసలు గ్రహాలు ఎలా ఉన్నాయో చూసుకుందాం. వృషభంలో వక్రించిన గురువు, కర్కాటకంలో వక్రించిన కుజుడు, కేతు కన్యారాశిలోని, ధనస్సుల రవిబుధులు, శుక్రుడు, చంద్రుడు, శని కలిసి ఉన్నారు. చంద్రుడు కూడా ఇక్కడ ఉన్నాడు. ఈ యొక్క చంద్రుడు ఈ వారం రోజుల పాటు మనకి గురువు వరకు చేరుకోవడం జరుగుతుంది. కుంభ, మీన, మేష, వృషభ రాశుల్లో. అదేవిధంగా మీనరాశిలో రాహు. ఇది గ్రహస్థితి. మిథున లగ్నము, మిథున రాశి. మిథునం వారి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ రాస్యాధిపతి సప్తమ స్థానంలో 3వ అధిపతితో కలిసి ఉన్నాడు. ఇలా ఎప్పుడైతే రాస్యాధిపతి ఉన్నాడో ఇది కొంతవరకు సప్తమ స్థానం అనేటువంటిది విదేశీ యోగాన్ని, విదేశాలకు వెళ్ళి దశమ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి అక్కడ మీరు ఉద్యోగం చేయాలనేటువంటి ప్రయత్నం, అందులో ముఖ్యంగా సాఫ్ట్వేర్ జాబ్స్ కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. శత్రువుల యొక్క ప్రెజర్, కాంపిటేటర్స్ యొక్క ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది లగ్నంలో కుజుడు వస్తున్నందుకు. కాకపోతే ఇక్కడ మీరు పెద్ద మొత్తంలో ఏదైనా ధనం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి 5వ తేదీ చాలా అనుకూలంగా ఉంది. కాకపోతే 6, 7 తేదీలు మాత్రం ఉద్యోగం ఎవరైనా చూడండి, ఇప్పుడు మీరు ఇంత ధనం కట్టండి ఉద్యోగం ఇప్పిస్తాను అనుకునేటువంటి విషయాల్లో 6, 7 తేదీలు కాస్త జాగ్రత్తగా ఉండాలి. 8, 9 తేదీలు లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఇక 10, 11 తేదీలకి పెద్ద ఇబ్బంది ఏం లేదు. 10, 11 తేదీలు మాత్రం మీకు కాస్త లోన్స్ రావడానికి చాలా అనుకూలంగా ఉంది. మీరు ముఖ్యంగా కేతువు 4లో ఉన్నందుకు విద్య, ఏదైనా ప్రాపర్టీ రిలేటెడ్ డీల్స్, డాక్యుమెంట్స్ విషయంలోని చాలా కేర్గా ఉండాలి. మీ యొక్క జీవిత భాగస్వామి ఏదైనా ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేస్తూ ఉద్యోగంలో ఎదుగుదల కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే మీ యొక్క జీవిత భాగస్వామి మీ లగ్నం నుంచి సప్తమంలో రవి సంచరిస్తున్నందుకు అది చాలా పాజిటివ్గా ఉంది. దాని గురించి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఇక్కడ శుక్రుడు ఉపాసనాకారకుడు శనితో వెళ్ళి కలిసి ఉన్నాడు కాబట్టి మీకు దగ్గరలో కాలభైరవుడు లేదా కాళీ లేనట్లయితే అమ్మవారి ఆలయం ఏదైనా ఉన్నట్లయితే వెళ్ళి చేసుకుంటున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా మీకు ఎప్పుడైతే పంచమాధిపతి భాగ్యస్థానంలో ఉన్నాడో ఇది ఉపాసనా సంబంధించినటువంటి సమయంగా తెలుస్తూ ఉంటుంది. ఇక మీరు చేయవలసిన దేవతారాధన ఏంటి? ముఖ్యంగా 2వ స్థానంలో కుజుడున్నందుకు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు, ఫైనాన్స్ మ్యాటర్స్ చేసేటప్పుడు ఒక్కసారి ఓం స్కందాయ నమః అనుకోండి. తప్పదండి, ప్రాపర్టీ తీసుకోవాలన్నప్పుడు మాత్రం కాస్త గణపతిని తలుచుకొని ప్రాపర్టీ డీల్స్ రిలేటెడ్ సంబంధించినవి ప్లాన్ చేసుకోండి. ముఖ్యంగా రైతులు వాళ్ళ యొక్క పొలాల్లోనది ఈ యొక్క పురుగుల కోసం పిచికారీ చేసే ఇట్లాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్త వహిస్తూ ఉండాలి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన అమ్మవారి ఆరాధన చేయండి, అనే విధాలు బాగుంటుంది. చాలామంది నన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటి అంటే, జాతక చక్రంలో ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే కలుగుతుందా, మనం ఏదైనా మార్చుకోవచ్చా అనేటువంటి చాలామంది నన్ను అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఇది. ఒకటే చెప్తాను, మనకి పురాణాలు లేనట్లయితే అనేకమైనటువంటి గ్రంథాల్లో తీసుకుంటే అంతదాకెందుకు దేవి భాగవతమే ఉంది. అందులో వాళ్ళకి రాజ్యము అన్నీ పోతాయి కదా. రాజ్యము అన్నీ పోయినప్పుడు వాళ్ళు అడవులు పాలై తల్లి కొడుకు ఇద్దరు కూడా అక్కడ అమ్మవారి బీజాన్ని, ఐం బీజాన్ని చేస్తూ ఉంటాడు. అప్పుడు సరస్వతీదేవి రావడం, దాని తర్వాత అలా ఒక్కొక్కటిగా సాక్షాత్ అమ్మవారే ధనుర్బాణాలు ఇవ్వడం, మరియు దాని తర్వాత అతనికి రథం లభించడం, దాని తర్వాత స్వప్నంలో కనిపించి ఒక అమ్మాయితో వివాహం అవ్వడం, ఇదంతా జరిగి మళ్ళీ అతని రాజ్యం అతనికి వస్తుంది.
అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన పూర్వజన్మ కర్మ బట్టి రాసుకొని వచ్చాం భూమి మీదకి. ఇలా జరగాలి స్టోరీ అనేది. ఇందులో కరెక్షన్స్ చేయబడతాయా చేయబడవా అనేటువంటిది కూడా అగైన్ ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు సాధ్యం అంటే రెండు విషయాలు. ఒకటి మనం మానవ ప్రయత్నంగా చేసే ప్రయత్నము, రెండవది దైవానుగ్రహము. దైవానుగ్రహం చాలా ముఖ్యం. అందుకే మనం ఏం చేయాలి, సత్కర్మ చేయడం ద్వారా మన యొక్క కర్మ మారుతుంది. ఆదిశంకరాచార్యులు వారి వృత్తాంతంలో కూడా ఉసిరికాయ ఇస్తుంది. ఇతను భిక్షాటన చేసుకుంటూ ఒక్కొక్క ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు, ఒక ఇంటికి వెళ్ళినప్పుడు భిక్షాటన క్రమంలో ఆ ఇంటి ముందు అడిగినప్పుడు ఆవిడ ఒక ఉసిరికాయ ఇస్తుంది. ఉసిరికాయ ఇచ్చినప్పుడు చెప్తుంది, ఏమంటే 10 రోజుల నుంచి మా ఇంట్లో నేను ఎటువంటి ఆహారం లేకుండా ఉన్నాను, మా వారు బయటికి వెళ్ళారు, ఉన్న ఒక్క ఉసిరికాయ దేవుడికి నైవేద్యం పెట్టినటువంటి ఉసిరికాయ నీకు ఇస్తున్నాను స్వామి అని చెప్పినప్పుడు ఆదిశంకరాచార్యుల వారికి ఒక్కసారిగా కళ్ళలో నీళ్ళు వస్తాయి. వచ్చి లక్ష్మీదేవిని ప్రార్థించినప్పుడు ఆ యొక్క లక్ష్మీదేవి ప్రత్యక్షమై మొట్టమొదటిగా చెప్పిన మాట ఏమిటంటే, శంకరా నువ్వు నన్ను ప్రసన్నం చేసుకున్నావు, ఏం కావాలి అని అడిగినప్పుడు ఇక్కడ ఈ దారిద్ర్యాలు ఉందమ్మా నువ్వు అనుగ్రహించు అన్నప్పుడు, కరెక్టే నేను అనుగ్రహించాలంటే పుణ్యం ఉండాలి కానీ ఇవిడికి పుణ్యం లేదు కదా అంటుంది. అప్పుడు అతను ధర్మం పాటించింది కదా, ధర్మం పాటించినందుకు ధర్మాన్ని అడ్డుపెట్టి నువ్వు ఇవ్వాలి అన్నప్పుడు అక్కడ ఇప్పటికే ఉంది కాలడిలో బంగారు ఉసిరికాయల యొక్క వర్షం కురిసింది. అంటే ఇక్కడ అర్థం ఏమిటి, మీ జన్మజాతకంలో ఒక భావం పాడైంది, 4వ స్థానం పాడైంది, విద్యా సంబంధించిన ఆటంకాలు, లేదా గృహ సంబంధించిన ఆటంకాలు, లేదా ధనభావం పాడైంది, ధన సంబంధించిన ఆటంకాలు, వృత్తిభావం పడింది, ఆటంకాలు ఏర్పడతాయి. ఎందుకు, పూర్వజన్మలో చేసుకున్న కర్మ వల్ల. కానీ అది ఎవరు, చాలామంది నన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటి అంటే, జాతక చక్రంలో ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే కలుగుతుందా, మనం ఏదైనా మార్చుకోవచ్చా అనేటువంటి చాలామంది నన్ను అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఇది. ఒకటే చెప్తాను, మనకి పురాణాలు లేనట్లయితే అనేకమైనటువంటి గ్రంథాల్లో తీసుకుంటే అంతదాకెందుకు దేవి భాగవతమే ఉంది. అందులో వాళ్ళకి రాజ్యము అన్నీ పోతాయి కదా, రాజ్యము అన్నీ పోయినప్పుడు వాళ్ళు అడవులు పాలై తల్లి కొడుకు ఇద్దరు కూడా అక్కడ అమ్మవారి బీజాన్ని, ఐం బీజాన్ని చేస్తూ ఉంటాడు. అప్పుడు సరస్వతీదేవి రావడం, దాని తర్వాత అలా ఒక్కొక్కటిగా సాక్షాత్ అమ్మవారే ధనుర్బాణాలు ఇవ్వడం, మరియు దాని తర్వాత అతనికి రథం లభించడం, దాని తర్వాత స్వప్నంలో కనిపించి ఒక అమ్మాయితో వివాహం అవ్వడం, ఇదంతా జరిగి మళ్ళీ అతని రాజ్యం అతనికి వస్తుంది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన పూర్వజన్మ కర్మ బట్టి రాసుకొని వచ్చాం భూమి మీదకి. ఇలా జరగాలి స్టోరీ అనేది. ఇందులో కరెక్షన్స్ చేయబడతాయా చేయబడవా అనేటువంటిది కూడా అగైన్ ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు సాధ్యం అంటే రెండు విషయాలు. ఒకటి మనం మానవ ప్రయత్నంగా చేసే ప్రయత్నము, రెండవది దైవానుగ్రహము. దైవానుగ్రహం చాలా ముఖ్యం. అందుకే మనం ఏం చేయాలి, సత్కర్మ చేయడం ద్వారా మన యొక్క కర్మ మారుతుంది. ఆదిశంకరాచార్యులు వారి వృత్తాంతంలో కూడా ఉసిరికాయ ఇస్తుంది. ఇతను భిక్షాటన చేసుకుంటూ ఒక్కొక్క ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు, ఒక ఇంటికి వెళ్ళినప్పుడు భిక్షాటన క్రమంలో ఆ ఇంటి ముందు అడిగినప్పుడు ఆవిడ ఒక ఉసిరికాయ ఇస్తుంది. ఉసిరికాయ ఇచ్చినప్పుడు చెప్తుంది, ఏమంటే 10 రోజుల నుంచి మా ఇంట్లో నేను ఎటువంటి ఆహారం లేకుండా ఉన్నాను, మా వారు బయటికి వెళ్ళారు, ఉన్న ఒక్క ఉసిరికాయ దేవుడికి నైవేద్యం పెట్టినటువంటి ఉసిరికాయ నీకు ఇస్తున్నాను స్వామి అని చెప్పినప్పుడు ఆదిశంకరాచార్యుల వారికి ఒక్కసారిగా కళ్ళలో నీళ్ళు వస్తాయి. వచ్చి లక్ష్మీదేవిని ప్రార్థించినప్పుడు ఆ యొక్క లక్ష్మీదేవి ప్రత్యక్షమై మొట్టమొదటిగా చెప్పిన మాట ఏమిటంటే, శంకరా నువ్వు నన్ను ప్రసన్నం చేసుకున్నావు, ఏం కావాలి అని అడిగినప్పుడు ఇక్కడ ఈ దారిద్ర్యాలు ఉందమ్మా నువ్వు అనుగ్రహించు అన్నప్పుడు, కరెక్టే నేను అనుగ్రహించాలంటే పుణ్యం ఉండాలి కానీ ఇవిడికి పుణ్యం లేదు కదా అంటుంది. అప్పుడు అతను ధర్మం పాటించింది కదా, ధర్మం పాటించినందుకు ధర్మాన్ని అడ్డుపెట్టి నువ్వు ఇవ్వాలి అన్నప్పుడు అక్కడ ఇప్పటికే ఉంది కాలడిలో బంగారు ఉసిరికాయల యొక్క వర్షం కురిసింది. అంటే ఇక్కడ అర్థం ఏమిటి, మీ జన్మజాతకంలో ఒక భావం పాడైంది, 4వ స్థానం పాడైంది, విద్యా సంబంధించిన ఆటంకాలు, లేదా
గృహ సంబంధించిన ఆటంకాలు, లేదా ధనభావం పాడింది, ధన సంబంధించిన ఆటంకాలు, వృత్తిభావం పడింది, ఆటంకాలు ఏర్పడతాయి. ఎందుకు? పూర్వజన్మలో చేసుకున్న కర్మ వల్ల. కానీ అది ఎవరు అక్కడ ఏ కర్మ చేయడం వల్ల ఆ యొక్క ఇబ్బంది పడుతున్నామో తెలుసుకొని దానికి సంబంధించినటువంటి మంత్రము, లేకపోతే ఒక దానము, లేనట్లయితే కూర్చొని పెద్దగా ఏమి మనం లక్షలు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. గుర్తుపెట్టుకోండి, రెమెడీ అంటే చాలా సింపుల్గా, ఓకే నాకు పలానా గ్రహం వల్ల ఇబ్బంది అవుతుంది, ఆ గ్రహం దగ్గరికి వెళ్ళి దీపం పెట్టడం, చక్కగా ఆ గ్రహానికి సంబంధించిన అధిష్టాన దేవత ఎవరో తెలుసుకొని ఆరాధన చేయడం, లేకపోతే ఆ గ్రహ సంబంధించిన మంత్రం చదువుకోవడం, మన ప్రయత్నం మనం చేయడం చేసినట్లయితే 100% మీకు మారే యోగం ఉంటుంది. అయితే ఇందులో కూడా మారాలని ప్రయత్నం చేయాలని కూడా జాతక చక్రంలో ఉంటుంది. మారే ప్రయత్నం చేయని జాతకాలు కొన్ని ఉంటాయి. వాళ్ళు అలాగే బ్రతుకుతూ ఉంటారు. నేను విన్ అవ్వకూడదు, నేనేం చేయాలి, నేను ఎట్లా ఆలోచించాలి అనేటువంటి ఆలోచన కలిగిన వాళ్ళకే దైవానుగ్రహం కూడా ఉంటుంది. అందుకే గాయత్రి మంత్రం రోజు పొద్దున్నే ప్రచోదయాత్ అని చెప్పి చదువుతూ ఉంటాం. ఎందుకు? నా యొక్క బుద్ధి వికసించుగాక అనేటువంటిది. కాబట్టి చక్రంలో ఎప్పుడు కూడా ఏ గ్రహం పాడైందో దానికి సంబంధించిన రెమెడీ చేసుకోవడం ద్వారా మీరు బయటపడవచ్చు. అందులో ఎటువంటి సందేహం లేదు. అది కూడా చిన్న మంత్రం చేత. అందరికీ కూడా ఇవాళ రేపు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సే ఉన్నాయి కాబట్టి, ఒకటి అప్పులు ఉన్నటువంటి వారు ఓం అపర్ణాయే నమః అనే మంత్రము, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండేటువంటి వారు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయేన అనేటువంటి మంత్రాన్ని చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.